హాయ్ ఎస్ నమస్తే. నేను మీ అప్పాజీ. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి విశ్వంబర సినిమా మొత్తానికి అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటుంది. అంటే అందరికీ తెలుసు ఈ జనవరి లోపే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తారని చెప్పి. ఎందుకంటే జనవరిలో మళ్ళీ బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్నటువంటి 158 సినిమా కూడా విడుదలకి సిద్ధమవుతుంది కాబట్టి ఈ లోపులోనే, అండ్ ఎలాగో నవంబర్ డిసెంబర్ అనేది మరి 2 గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్లో ఎట్టి బస్సులో వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ఇప్పుడు విశ్వంబర సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇది అక్టోబర్ 16వ తారీఖున వస్తుంది అనేది ఒక ఇదైతే, దాంతోపాటు రజనీకాంత్ సినిమా కూడా ఒకరోజు ముందు విడుదలవుతుండడం అనేది ఇప్పుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశంగా అయింది. అంటే ఇద్దరు సూపర్ స్టార్స్, ఈయన ఇక్కడ మెగాస్టార్, అక్కడ ఆయన రజనీకాంత్ సూపర్ స్టార్. రజనీకాంత్కి ఇక్కడ కూడా తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడం మనం చూస్తున్నాం. అక్కడ హిట్ అయిన సినిమాలన్నీ ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంటాయి. భాష కానీ, నరసింహ కానీ చాలా సినిమాలు చూసాం మనం. రీసెంట్గా వచ్చినటువంటి జైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో చూసాం. ఇప్పుడు జైలర్కి సీక్వెల్గా వస్తున్న సినిమా కావడం వల్ల దానికి కూడా మంచి క్రేజ్ ఉంది. పైగా ఇప్పుడు ఏంటంటే రజనీకాంత్ కొత్తగా ఏం చేస్తున్నాడంటే, ఆయన వేరే వేరే లాంగ్వేజెస్లో ఉన్న సూపర్ స్టార్స్ని గెస్ట్ అపిరెన్స్ లాగా చేసి ఆ సినిమాకి క్రేజ్ తీసుకొస్తున్నాడు. ఈ జైలర్ 2లో కూడా బాలీవుడ్లో ముందు షారుఖ్ ఖాన్ యాక్ట్ చేస్తున్నాడని చెప్పి అనుకున్నారు. షారుఖ్ ఖాన్ వేరే రీజన్స్ వల్ల యాక్ట్ చేయట్లేదు. హృతిక్ రోషన్ యాక్ట్ చేస్తున్నాడు. హృతిక్ రోషన్తో పాటు మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్ ఇలా చాలామంది ఉన్నారు. ఇలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇందులో యాక్ట్ చేయడం ఒక ప్రత్యేకమైనటువంటిది. అటువంటిది ఇప్పుడు జైలర్ 2 విశ్వంబర. అంటే విశ్వంబర సినిమా విడుదలవ్వడంలో జాప్యం జరగడానికి కారణం మనందరికీ తెలుసు. గ్రాఫిక్స్ పరంగా అది అంత ఆశించిన స్థాయి రిజల్ట్ లేకపోవడం వల్ల దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఆ వాయిదా అనేది కొంచెం ఎక్స్ట్రాడినరీ డిలే అయ్యింది. సో ఎట్టకేలకు ఇప్పుడు అన్ని కార్యక్రమాలన్నీ సంతృప్తికరంగా ముగించుకొని ఈ సినిమా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా గ్రాఫిక్స్ సంబంధించి, అంటే విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా నాగ్ అశ్విన్ సూపర్వైజ్ చేశాడని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే నెక్స్ట్ సినిమా చిరంజీవితో ఆయన ప్లాన్ చేస్తున్నాడని, చిరంజీవి అభ్యర్థన మేరకు అశ్విని దత్ గారితో మాట్లాడించి ఈయన ఈ సినిమాకి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ పనులు, అంటే కల్కిలో మనం చూసాం ఎంత ఎక్స్ట్రాడినరీగా గ్రాఫిక్ వర్క్స్ ఉన్నాయో. సో ఈయన కల్కి సినిమాకి, ఇప్పుడు కల్కి 2 సినిమాకి వర్క్ చేసినటువంటి టీంతో ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్లన్నీ కూడా అద్భుతంగా చేయించాడు. అది మెగాస్టార్ చిరంజీవి కూడా సంతృప్తికరంగా చాలా బాగుంది, మనం హ్యాపీగా విడుదల చేసుకోవచ్చు అని చెప్పి ఒక దీంతో ఫైనల్గా ఈ రిలీజ్ డేట్ని లాక్ చేశారని చెప్పి మనకి తెలుస్తుంది. ఏదేమైనా ఈ విశ్వంబర సినిమా కూడా డెఫినెట్గా, అంటే ఇంకోటి ఏంటంటే విశ్వంబర సినిమాకి సంబంధించినటువంటి మరో పాజిటివ్ ఇదేంటంటే ఇందులో త్రిష హీరోయిన్ కావడం. ఎందుకు పాజిటివ్ అంటున్నానంటే, త్రిష ఇప్పుడు అంటే తను ఎంత లైమ్ లైట్లో ఉందో మనం చూస్తున్నాం. విజయ్తో ఆ అమ్మాయికి తనకు ఉన్నటువంటి అనుబంధం కారణం కావచ్చు, మరొకటి కావచ్చు, మంచి లైమ్ లైట్లో ఉంది. అలాగే తను నటించినటువంటి సినిమా, అక్కడ విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష నటించినటువంటి సినిమా కరుప్పు అని చెప్పి మన తెలుగులో ఆ టైటిల్ వివాదం కావడం వల్ల వీరభద్రుడు అని చెప్పి టైటిల్ పెట్టారు. ఇక తెలుగులో కూడా దాదాపుగా ఒక 20 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్పి చెప్తున్నారు. సో తెలుగులో పెద్ద హిట్ అయిందంటే అక్కడ ఇంకా పెద్ద హిట్. తమిళంలో దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు. అలాగా త్రిష హవా కూడా మంచి ఇప్పుడు బాగా నడుస్తుంది. ఇప్పుడు రేపు అక్కడ ఉప ఎన్నికలో కూడా పోటీ చేయబోతుంది. విజయ్ రాజీనామా చేసినటువంటి ఒక నియోజకవర్గం నుంచి తను పోటీ చేసి మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలాగా త్రిషకి ఇప్పుడు మంచి బాగా కాలం కలిసి వస్తున్నటువంటి దీంట్లో అది విశ్వంబరకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సో విశ్వంబర డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి నాకు. ఇంకొకటి ఏంటంటే, ఈ విశ్వంబర చిత్రానికి డైరెక్ట్ చేసినటువంటి వశిష్ఠకి ఆల్రెడీ అతను 3వ సినిమా కోసం 2-3 హీరోలు సూత్రప్రాయంగా అంగీకరించారు తనతో సినిమా చేయడానికి అని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. చాలా 2-3 హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఎందుకంటున్నానంటే బింబిసారాతో అతనికి చాలా మంచి పేరు వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే మెగా ఛాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ మనం ఎంత గుప్పెట్లో పెట్టి దాద్దామని అనుకున్నా కూడా అది తెలిసిపోద్ది. ఇండస్ట్రీ వరకైతే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియకపోయినా కూడా ఆ సినిమా ఎలా వచ్చింది ఏంటనేది అలాగే లీక్ అయిపోద్ది. అది బాగా లేదంటే కనీసం అతనికి వేరే మూడో సినిమా ఛాన్స్ అవకాశం వచ్చినా కూడా ఏ చిన్న హీరోలతోటో లేకపోతే కొత్త హీరోలతోటో చేసే అవకాశం వస్తుంది తప్ప పెద్ద హీరోలు పెద్ద నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా రాదు. కానీ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వశిష్ఠకి ఒక పెద్ద హీరో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. కేవలం విశ్వంబర రిలీజ్కి సంబంధించిన కన్ఫ్యూజన్ తొలగిపోయే కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు త్రిషా ఫ్యాక్టర్ కావచ్చు, నాగశ్విన్ ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, వశిష్ఠకి ఆల్రెడీ మూడో సినిమా కూడా కన్ఫర్మ్ అవ్వడం కావచ్చు, చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి మనశంకర ప్రసాద్తో చాలా పెద్ద హిట్ కొట్టి మళ్ళీ బాబీ సినిమాతో సంక్రాంతికి వస్తుండడం కావచ్చు, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో మంచి హిట్ ఉండడం కావచ్చు, అన్ని సానుకూలమైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో విశ్వంబర సినిమా ఎప్పుడు విడుదలైనా కూడా అక్టోబర్ 15-16 తారీఖుల్లో విడుదలై, అది కూడా రజనీకాంత్ సినిమాతో పాటు విడుదలవుతుండడం, లేదంటే ఈ సినిమాతో పాటు రజనీకాంత్ సినిమా విడుదలవుతుండడం అనేది ఇప్పుడు విపరీతంగా డిస్కస్. అంటే చిరంజీవికి రజనీకాంత్కి చాలా పోలికలు ఉంటాయి. ఇద్దరు కూడా స్టార్టింగ్ కెరీర్ బిగినింగ్లో విలన్ పాత్రలు పోషించి తర్వాత హీరోలు అయిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఒక సినిమాలో తమిళంలో రజనీకాంత్ విలన్ అయితే తెలుగులో చిరంజీవి విలన్. ఇన్ని ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి ఒకటే ఇద్దరిని పోలుస్తూ ఇద్దరు కూడా 70+ ఉన్నారు. అయినా సరే ఎక్కడ జోరు తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు, కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళ హవా అన్నది ఎక్కడ తగ్గలేదు, వాళ్ళ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. అంటే మోస్ట్ ఇన్స్పైరింగ్ మనకి. అంటే రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో కూడా 70+ అటు నరేంద్ర మోడీ ఆయన 75 సంవత్సరాల వయసులో ఆయన ఎక్కడ తగ్గట్లేదు, చంద్రబాబు నాయుడు ఆయన ఎక్కడ తగ్గట్లేదు, ఆయన 75 ఉన్నాడు, రజనీకాంత్ 75, ఈయన మెగాస్టార్ చిరంజీవి కూడా 70+ ఉన్నా కూడా వాళ్ళు అంటే ఇదంతా కూడా చాలామందికి అంటే చాలామంది 60 దాటగానే ఇంక అయిపోయింది, మన కెరీర్ అయిపోయింది, మన అయిపోయింది అని చెప్పి అనుకుని నిరుత్సాహపడిపోతుంటారు. కానీ అది కాదు, 70+లో కూడా హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు, అద్భుతమైనటువంటి విజయాలు సొంతం చేసుకోవచ్చు అని నిరూపిస్తున్న వీళ్ళు మోస్ట్ ఇన్స్పైరింగ్ కాబట్టి వీళ్ళిద్దరు ఈ రజనీకాంత్ జైలర్ 2 తోటి మన మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర తోటి అసాధారణటువంటి విజయాలు సాధించాలని అయితే మనం మనసారా కోరుకుందాం.